హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ చాలామంది నన్ను ఫేస్ వాషెస్ గురించి అడుగుతున్నారు. అంటే ఆయిలీ స్కిన్‌కి ఎలాంటి ఫేస్ వాష్ వాడాలి? డ్రై స్కిన్‌కి ఎలాంటి వాడాలి? కాంబినేషన్‌కి ఎలా వాడాలి? సో, చూడండి, మీది డ్రై స్కిన్ అయితే క్రీమ్ స్ట్రెచర్‌లో ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయాలి. మీది డ్రై స్కిన్ అయితే క్రీమ్ బేస్, మీది ఆయిలీ స్కిన్ అయితే ఫోమ్ బేస్, కాంబినేషన్ అయితే క్రీమ్ బేస్ తీసుకోవచ్చు. సో లేదంటే జెల్ బేస్ కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. కాంబినేషన్‌కి మ్యాక్సిమం నేను అడిగితే మాత్రం ఫోమ్ బేస్ తీసుకోమంట. అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆయిల్ కంట్రోల్ తగ్గవచ్చు. నార్మల్‌గా ఉండదు కాబట్టి సో మీరు ఆ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మీరు ఆల్ టైప్ స్కిన్ ఉన్నది కూడా వాష్ చేయొచ్చు. కానీ నేను ఫేస్ వాష్ వాడే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మార్కెట్‌లో వచ్చే ఫేస్ వాష్‌లన్నీ కూడా మీరు చూస్ చేసుకొని వాడుకోవాలి. ఏదన్నా మీ స్కిన్‌కి సూటబుల్ అవుతుందా అని చూసుకోండి ఫస్టు. మా ఫ్రెండ్ చెప్పిందండి ఈ ఫేస్ వాష్ వాడమంది ఇది కాదు. మీ స్కిన్ను యాక్నో ఉందంటే యాక్నో సంబంధించిందే వాడండి. మీకు ఏదైనా పిగ్మెంటేషన్ ఉందా పిగ్మెంటేషన్‌కి సంబంధించింది వాడండి. అంతేగాని మీరు ఏది పడితే అది ఫేస్ వాష్ అనేది యూజ్ చేయొద్దు. సో ఎందుకంటే స్కిన్ అనేది ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ అండి. చాలామంది చూస్తుంటాను. ఒక నెలకి 4, 5 ఫేస్ వాషెస్ మారుస్తూ ఉంటారు. సో అలా మార్చడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏది పడుతుందనేది ఎలా తెలుస్తుందండి? ఫస్ట్ చూడండి, ఏదన్నా ఒక వాష్ వాడండి. టైం 40 డేస్ పడుద్ది. మీరు ఇన్స్టెంట్‌లో రారు. అవి యాడ్స్ అండి. యాడ్స్ చూసి మీరు మోసపోవద్దు. ఇప్పుడు యాడ్స్‌లో తెల్లగా ఉన్నామని చూపిస్తారండి. అలా మనం రియల్‌గా ఎందుకు అవుతామండి? మన ప్రతి ఒక్కరి స్కిన్ కూడా మన పుట్టుకతోనే వచ్చింది ఒక తత్వం శరీరం ఉంటదండి. సో ఆ స్కిన్ స్ట్రక్చర్‌ని ఎవరు మార్చలేరు. సో మీరు మార్చాలి అనుకుంటే మీరు మంచి ఫుడ్ తినండి. విటమిన్ సి ఫుడ్, ఐరన్, ఎక్కువగా బెల్లం, ఖర్జూరం, గ్రేప్స్ ఇలాంటివి మీరు కన్జ్యూమ్ చేసుకోండి డైలీ డ్రింక్‌లో. అంతేగాని ఈ ఇన్స్టెంట్‌గా ఏవన్నా వస్తాయి దానిలో వాడేస్తామంటే వాడాలి. సో వద్దనను. కానీ ప్రతి ఒక్కరికి 30, 40 వచ్చాక రింకిల్స్, ఫైన్ లైన్స్ వస్తుంటాయి. కానీ వచ్చినా అవి రాకుండా మనం ఏం చేస్తాం ప్రికాషన్ ఇవన్నీ. సో మనకేంటంటే రసాయనాలతో కూడుకొని ఉన్న సోప్స్ ఉంటాయండి కొన్ని. అవి ఏంటంటే మనకి ఆ సోప్స్ వాడుతూ ఉంటే మన స్కిన్ డ్యామేజ్ అవుద్ది. సో అందుకని మనం సూటబుల్ చేసుకొని ఫేస్ వాషెస్ యూజ్ చేస్తుంటాం. సో ఫేస్ వాష్ వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది ఎక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డెడ్ స్కిన్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని క్లియర్ చేస్తుంది. సో మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. సర్ఫ్‌కి, లిక్విడ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. సర్ఫ్ రసాయనాలతో కూడుకుంది. లిక్విడ్ అది కెమికల్ లేకుండా అవ్వదు. సో మనకి లిక్విడ్‌తో చాలా నీట్‌గా వస్తాయి క్లియర్‌గా. మనకి సర్ఫ్‌తో అంత క్లియర్ అనిపించదు. సో అలా ఏంటంటే ఏదైనా ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. నా క్లయింట్స్ అందరూ అడుగుతున్నారు. నాది ఆయిలీ ఉందండి, పింపుల్స్ వస్తున్నాయి, ఏం చేయమంటారు అని. నేను ఒకటే చెప్తానండి ఎవ్వరికైనా సరే. ఫస్ట్ మీరు ఒకటి వాడండి. ఒక 40 డేస్ చూడండి. అది మీకు స్కిన్‌కి సెట్ అయ్యిందా? అయితే మీరు వాడండి. లేదు మా స్కిన్‌కి సెట్ అవ్వలేదు, అప్పటికి కూడా మాకు ఇది మార్పు ఉందండి. మీ స్కిన్‌కి తగ్గట్టు ఏదైతే బాగుంటుందో మీది ఆయిలా, డ్రైయా, కాంబినేషనా చూసుకొని మీరు వాడుకోండి. సో ఇన్‌స్టాలో చూసే వీడియోస్ చూసి, ప్రమోట్ చేసిన వీడియోస్ చూసి మీరు వాష్‌లు కొని వాడడం అది మంచిది కాదు. సో దానివల్ల మీకు స్కిన్ అనేది డ్యామేజ్ అవుద్ది. సో ఈ ఒక్క వీడియో మీరందరూ తెలుసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఎవరికైతే తెలీదో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి పెట్టే వీడియో మీకు వస్తూ ఉంటుంది. సో చూడండి. చూసి మీరు ఇలా ఫాలో అప్ అవ్వండి. అంతేగాని ఏది పడితే అది దొరికిందని వాడొద్దు. ప్లీజ్ దయచేసి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.